మోస్ట్లీ నాట్య మండపం కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోయింది. కేవలం సగం మాత్రమే మిగిలింది. మనం చూసుకుంటే ఇక్కడ పిల్లర్స్ అన్నీ సగం కొట్టేసి ఉన్నాయి. ఇంకా విగ్రహాలు కూడా, శిల్పాలు కూడా చాలా వరకు ధ్వంసం అయితే అయిపోయినాయి. కానీ ఆర్ట్ మాత్రం చాలా చాలా అమేజింగ్ మీకు చూస్తున్నారు కదా. చాలా చాలా మినియేచర్ ఆర్ట్, అలానే చాలా కార్వింగ్ కూడా ఉంది. చాలా చాలా చెక్కారు. చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టిన మందిరం అండి. ఒకప్పుడు ఈ నాట్య మండపంలో ఎవరు నాట్యం ఆడేదంటే ఆ రోజుల్లో దేవదాసులు ఉండేవారు. దేవదాసులు అంటే తెలుసు కదా మీకోస్, అంటే దేవుళ్ళకి, దేవాలయాలకి అంకితం అండి. ఇంకా వాళ్ళు దేవాలయాల్లోనే నాట్యం చేసుకుంటూ ఇంకా ఆ సేవలో లీనమైపోవాలి. ఆ రోజుల్లో ఆ దేవదాసీలు ఈ నాట్య మండపంలో ఇక్కడే నాట్యం చేసేవాళ్ళు. ఇది అండి దీని చరిత్ర. ఈ సన్ టెంపుల్లో ఇదేనండి మ్యాజిక్. ఈ నాట్య మండపంలో మనకి 3 వేస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 3 వేస్ నుంచి అక్కడ ఒక పగోడా లాంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ 3 వేస్ నుంచి అది కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 వేస్లో ఇటు పక్క నుంచి చూసుకున్నా అది మన కళ్ళ ముందరే కనిపిస్తుంటుంది. అది అటు పక్క నుంచి చూసుకున్నా, ఇటు పక్క నుంచి చూసుకున్నా, మధ్యలో నుంచి చూసుకున్నా మన కళ్ళ ముందర ఉన్నట్టే ఉంటుంది. అది దాని స్పెషాలిటీ. దాన్ని అలాగా కట్టారండి, ఒక ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్ యూజ్ చేసి. కాదు మనల్ని అలాగా ఇమాజిన్ అయ్యేలాగా చేశారు ఆ టెక్నాలజీని యూజ్ చేసి. నిజంగా చాలా చాలా బాగుంది. ఫస్ట్ చూడంగానే షాక్ అయిపోయాను. ఇదేంద్ర మనం ఒక దారిలో బాబు ఇంకో దారిలో వచ్చేసాం అన్నట్టు అనిపించింది. కానీ కాదా బికాస్ ఇది ఒక సైట్ సీయింగ్ లాగా. నమస్తే అమిగోస్, దయచేసి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది కేవలం ట్రావెలింగ్ వ్లాగ్ మాత్రమే కాదు, ఇది మన దేశం యొక్క చరిత్ర. చెప్పాలంటే కళింగ సామ్రాజ్యం యొక్క చరిత్ర అండి. మన వెనకాల చూస్తున్నారు కదా, ప్రెజెంట్ నేను వచ్చి ఒరిస్సా కోనార్క్లోని సన్ టెంపుల్ దగ్గరైతే ఉన్నాను. ప్రపంచం మొత్తం వెలుగునిచ్చే సూర్యునికి ఉన్న ఏకైక మందిరమే ఈ కోనార్క్ సన్ టెంపుల్ అమిగోస్. చూస్తున్నారు కదా, మొత్తం మనకు వచ్చి ఈ సన్ టెంపుల్ వచ్చి 3 పగోడాస్లో, అంటే 3 స్ట్రక్చర్స్ అయితే కట్టారు. ముందర ఒకటి, మధ్యలో ఒకటి, ఆ తర్వాత ఒకటి. వెనకాలది వచ్చి గర్భగుడి, దాని ముందర వచ్చి ఇంకొక టెంపుల్ ఉంది, దాని ముందర వచ్చి నాట్య మండపం. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి గర్భగుడి, నాట్య మండపం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. గర్భగుడి వచ్చి దాదాపు ఒక 130 ఫీట్ దాకా ఉండేదంట మీకోస్. దాదాపు 130 అడుగులు ఎత్తుండేది. ఆ గర్భగుడి లోపల ఉండే సూర్యుని విగ్రహం అంట గాలిలో తేలుతూ ఉండేదంట మీకోస్. దాన్ని ఎలా కట్టారంటే, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేసి ఆ గర్భగుడిలోనే పైన ఆ శిఖరం మీద 52,000 కేజీల అయస్కాంతాన్ని అయితే పెట్టారంట మీకోస్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సెట్ చేయడం వల్ల, పైన అయస్కాంతం వలన అక్కడ ఉండే విగ్రహం వచ్చి గాలిలో తెలియదంట. ఇదే ఈ సన్ టెంపుల్లో ఉన్న హైలైట్ అమిగోస్. ప్రపంచంలో కేవలం అతి తక్కువ టెంపుల్స్, చెప్పాలంటే వేళ్ళ మీద లెక్క పెట్టే టెంపుల్స్ మాత్రమే బ్లాక్ శాండ్ అండ్ గ్రానైట్ని యూజ్ చేసి కట్టారు.
ఆ టెంపుల్స్లో ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఒకటండి. నిజంగా ఒక మాస్టర్ పీస్. అసలు తెలియకుండానే ఆ టెంపుల్ని చూస్తూ ఉంటే మొహంలో ఒక చిరునవ్వు అయితే వస్తూ ఉందండి మీకు. ఎందుకంటే మన దేశం యొక్క గొప్పతనం మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంది. మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది మన దేశం ఆ రోజుల్లో ఇంత గొప్పగా ఉండేది. ఇట్లాంటి మందిరాలను కూడా కట్టగలిగే కెపాసిటీ ఉన్న వర్కర్స్ మన దేశంలో ఉండేవారు. ఇట్లాంటి మందిరాలను కూడా కట్టగలిగే టెక్నాలజీ మన దగ్గర ఉండేది. మనం చూసుకుంటే ప్రపంచంలో ఇట్లాంటి వండర్ఫుల్ టెంపుల్స్ కేవలం ఇండియాలోనే కనిపిస్తాయండి. నిజంగా ప్రపంచంలో మీరు చూసుకోండి, ఎక్కడైనా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయా? లేవు. అది అండి మన భారతదేశం. కానీ కొంతమంది చెప్తా ఉంటారు అంతా భారతదేశానికి వేరే వాళ్ళు తీసుకుని వచ్చారని చెప్పి. జ్ఞానాన్ని, సంపదని, తెలివితేటల్ని అన్నిటిని వేరే వాళ్ళు తీసుకుని వచ్చారని చెప్తారు. కానీ అది వాస్తవం కాదండి. అవన్నీ ఒక జస్ట్ ఫేక్ ప్రొపగండాస్. అవి మనల్ని వీక్ అని ప్రూవ్ చేయడానికి లేదు. మొత్తం మన భారతదేశం నుంచి రకరకాల దేశాలకి మన సంపద, మన జ్ఞానం, మన పుస్తకాలు, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద భారత్ అమిగోస్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడెక్కడి నుంచో భారతదేశంలోకి రాలేదు. మొత్తం భారతదేశం నుంచే అన్ని డిఫరెంట్ రీజియన్స్కి ట్రావెల్ అయ్యాయి అమిగోస్. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. మేరా భారత్ మహాన్. ఈ సన్ టెంపుల్ మొత్తం తిరిగి చూశానండి. ఈ సన్ టెంపుల్ మొత్తం ఎలా ఉందంటే అసలు ఒక రథం ఆకారంలో అయితే ఉంది. సూర్యుడు కూర్చున్న రథాన్ని 7 గుర్రాలు అయితే లాగుతున్నాయి. ఈ రథానికి వచ్చి 24 చక్రాలు అయితే ఉన్నాయి. అంటే 12 జతలు చక్రాలు అయితే ఉన్నాయి. ఈ 12 జతల చక్రాలు వచ్చి సంవత్సరంలో 12 నెలల్ని అలానే 12 రాసులను అయితే సూచిస్తాయి. అలానే ఈ 24 చక్రాలు వచ్చి వేడిని సూచిస్తాయంటే 4 నైట్స్ అంటాం అమిగోస్. అంటే పక్షాలు. అంటే నెలలో వచ్చి 2 పక్షాలు, సంవత్సరంలో వచ్చి 24 పక్షాలు. ఇది కేవలం మందిరం మాత్రమే కాదు, చెప్పాలంటే ఒక గ్రంథాలయం అమిగోస్. ఇది కేవలం దేవాలయం మాత్రం కాదు, గ్రంథాలయం. మనకు చూసుకుంటే గోడల మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అమిగోస్. మనకి స్కూల్లో చూసుకుంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ బుక్స్ ఎలాగుంటాయో సేమ్ డిఫరెంట్ వాల్స్కి కూడా డిఫరెంట్ బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని దగ్గరలో వచ్చి మనకి నాట్యశాస్త్రం కనిపిస్తూ ఉంది, ఇంకొన్ని దగ్గరలో వచ్చి కామశాస్త్రం కనిపిస్తూ ఉంది, ఇంకొన్ని దగ్గరలో వచ్చి మనకి ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆ రోజుల్లో మిర్రర్స్, అలానే హీల్స్ వేసుకున్న బొమ్మలు, ఇంకా అలానే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే బొమ్మలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నాకు ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని గ్రంథాలయంతో అయితే పోల్చాలనిపించింది. నిజంగా టెంపుల్ మాత్రం అమేజింగ్ అమిగోస్. చాలా మిస్టీరియస్ టెంపుల్.